పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. ఆ కాలమున దాను వంశస్థుడను జరియా పట్టణస్థుడను నైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గుడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కానిక లేకపోవును గనుక అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్య, ఈ రాత్రి వేళ చదవబడుతున్న వాక్య భాగము నీ దాసుడైన మరుగు తీసి నీ పిల్లలతో మీరు మాట్లాడండి నాయనా. మనుషులు లోకములో ఎందరు మాట్లాడినా వ్యర్థము గాని ఈ రాత్రి నీ దాసుడను ప్రభా మరుగు తీసి నీ పిల్లలతో మీరు మాట్లాడండి. వినగల చెవు, గ్రహించగల మనస్సును మాకు దయచేయండి. ఆటంకపరిచి అవంతరపరిచి ప్రతి చీకటి ఆత్మలను బంధించండి. చిన్న బిడ్డలు మొదలుకుని పెద్దవారి వారికి అందరి హృదయాలను మీరు స్వాధీనపరచుకోండి. అలాగే యూట్యూబ్ ద్వారా నీ మాటలు వింటున్న బిడ్డలు ఎందరైతే ప్రభా నీ మాటలు వింటున్నారో వారిని, వారి పిల్లలను, వారి కుటుంబాలను దీవెనకరంగా నీ దీవెనలతో నింపండి. నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసి ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో మనోహు అతని భార్యకు సంతానం లేదు. వివాహం జరిగి చాలా సంవత్సరములైంది. బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే కానుపు లేదంట. చాలా వయసు అయిపోయింది. ఆ పిల్లలు పుట్టేటువంటి వయసు కూడా దాటిపోతుంది. దేవుని దూత చెప్తుంది, నువ్వు గుడ్రాలు అయి ఉన్నావు, పిల్లలు లేరు కనుక. వారికి ఉన్న దిగులు, వారికి ఉన్న దుఃఖము, వారికి ఉన్న కన్నీటిని బట్టి వారి బాధపడుతుండగా యెహోవా దూత ఆ తల్లి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాట, ఇదిగో నీకు పిల్లలు లేరు కనుక యెహోవా సెలవిచ్చిందేమంటే దేవుడే నీకు సంతానము ఇస్తానన్నా. బాగా గమనించాలి. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే దేవుడు మనోహ భార్యతో మాట్లాడుతూ, నీకు సంతానం ఇస్తాను, నీకు సంతానం లేదు, నువ్వు గుడ్రాలు గనుక నువ్వు సంతానం నేను దేవుడు ఇస్తానని సెలవిస్తున్నాను. అయితే నీవు కొన్ని జాగ్రత్తలు తీసుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడా, దేవుడు కొన్ని విషయాల్లో మనకి మేలు జరిగించాలంటే, దేవుడు కొన్ని విషయాల్లో మనం అనుకున్న కార్యాలు లేకపోతే మన పట్ల ఒక బలమైన ఒక గొప్ప ప్రణాళిక, దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలంటే ముందు దేవుని దగ్గర మనల్ని మనం సమర్పించుకునే వారిగా ఉండాలి. దేవునికి మనల్ని మనం అర్పించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే మనోహు యొక్క భార్యతో దేవుని దూత అంటుంది, నీకు దేవుడు సంతానం ఇస్తాడు, అయితే నువ్వు అపవిత్రమైనది ఏది కూడా నీవు తినకూడదు, అపవిత్రమైనది ఏది కూడా ముట్టుకోకూడదు. ఒకవేళ చాలా సంవత్సరాల తర్వాత దేవుడు నాకు సంతానం ఇచ్చాడు కదా, అమ్మో ఎంతో నాకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉందని కనిపించిందల్లా తినాలని కానీ, వాళ్ళు వీళ్ళు పెట్టినంత తినాలని కానీ, లోకంలో కొన్ని ఉన్నవి ఆ వ్యర్థమైన వాటిని వేటిని కూడా నీవు తినకుండా ఉండి చాలా జాగ్రత్తలు తీసుకోమని దేవుని దూత చెప్తుంది. ఈ రోజున బైబిల్ సెలవిస్తున్నటువంటి మాటను బట్టి మనం చూస్తే సంతానం ఇస్తానన్న దేవుడు సంతానం ఇవ్వచ్చు కదా. నువ్వు అది తినకూడదు, ఇది తినకూడదు, అపవిత్రమైన దాని జోలికి వెళ్ళకూడదు, నువ్వు ద్రాక్షారసం తాగకూడదు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమని దేవుడు ప్రియులారా మనోహు యొక్క భార్యతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముతో మాట్లాడి సంతానం ఇస్తానన్నప్పుడు దేవుడు నువ్వు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అబ్రహామునికి దేవుడు చెప్పలేదు, సారాకు దేవుడు చెప్పలేదు. అబ్రహామునికి సంతానం ఇస్తానన్నాడు. దేవుడు 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రియులారా అబ్రహాముకి సంతానం ఇచ్చాడు. సారా వయసు 90 సంవత్సరాలు. దేవుడు ఆమెకి సంతానం ఇచ్చాడు. కానీ నువ్వు అపవిత్రమైన తినొద్దు, నువ్వు ఇది తిను, ఇది తినకూడదని ఆమెకి ఏమీ జాగ్రత్తలు చెప్పలేదు. అలాగే జకర్యా కూడా మనం చూస్తే
ఆయన విషయంలో కూడా, ఎలిజబెత్ విషయంలో కూడా నువ్వు ఏది తినాలి ఏది తినకూడదని జాగ్రత్తలు దేవుడు చెప్పలేదు. కానీ మనోహర్ యొక్క భార్య విషయంలోకి వస్తే దేవుడు ఆమె విషయంలో కొన్ని కండిషన్లు పెట్టాడు, కొన్ని ఉద్దేశాలు పెట్టాడు, కొన్ని ఏర్పాట్లు పెట్టాడు. ఈరోజు నా దేవుని యొక్క మాటలు వింటున్న నీ జీవితంలో కూడా చాలామంది క్రైస్తవ పిల్లలు, దేవుని పిల్లలు అనుకునేటువంటి మాట ఏంటంటే, వాళ్ళు అలా నడుస్తున్నారు, వీళ్ళు ఎలా నడుస్తున్నారు, మనం కూడా మనకి నచ్చినట్లుగా, మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం నడుద్దాము. వాళ్ళకు దేవుడు చేశాడు కదా, మనం కూడా దేవుడు చేస్తాడు. వాళ్ళ పట్ల దేవుడు కార్యాలు చేస్తున్నాడు, కొన్ని పనులు అవుతున్నాయి, మనకి కూడా అలాగే అవుతాయి. మనం కూడా దారి తప్పినా, మనం కూడా ఏ మార్గాన్ని నడిచినా, మనం కూడా ఎలా నడిచినా పర్వాలేదు అనుకునే క్రైస్తవ జనాంగం చాలా మంది ఉన్నారు ఇలాంటి లోకంలో. ఎవరికో జరిగిందని అది నీకు జరగాలని లేదు. ఎవరి పట్ల ఏదో కార్యం చేశాడు కాబట్టి దేవుడు నేను కూడా అలా ఉంటే నా కార్యం చేస్తాడని మాత్రం నువ్వు అనుకోవద్దు. ఒక ఆయన ఉన్నాడంటే తన భార్యతోటి, సారా చాలా మంచిది, సారాకి చాలా అబ్రహామును ప్రేమించింది కనుక, చాలా మంచిది కనుక సంతానం లేదని తెలియగానే సారా అబ్రహామునికి మరొక భార్య నుంచి పెళ్లి చేసింది కనుక సారా చాలా మంచిది, దేవుడు బహుగా దీవించాడన్నాడంట. అప్పుడు అతను అందంట, మరి సారా నువ్వు అబ్రహాములా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, చాలా మంచిదే. అయితే యాకోబు బావికాడ సమరయ స్త్రీ ఉంది, ఆమెకి 5 భర్తలు ఉన్నారు. నువ్వు అబ్రహాములాగా నువ్వు ఉండాలనుకుంటున్నావు, సారా ప్రేమించి ఇంకొక భార్యని ఇచ్చింది, మంచి భార్యని ఇచ్చిందని బాగానే చెప్తున్నావు. కానీ యాకోబు బావికాడ ఉన్నటువంటి ఆ స్త్రీకి 5 భర్తలు ఉన్నారు, మరి నాకు అలా ఉండాలనిపిస్తుంది, నన్ను అలా ఉండమంటావా అని అడిగిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని యొక్క చిత్తము ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కలాగా ఉంటుంది. అందుకనే నీ బొటన వేలుకు నా బొటన వేలుకు, నీ కన్నుల ఐరిస్కు నా కన్నుల ఐరిస్కి, ఎవరిని వారికే. భూమి మీద సుమారుగా 840 కోట్ల మంది పైనే జనము ఈ భూమి మీద ప్రపంచంలో ఉన్నారు. ఇంకా లెక్కలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. అంటే 840 కోట్ల మంది ప్రజలు ఉన్నప్పుడు కూడా ఎవరి ఏలుముద్ర వాళ్ళదే, ఎవరి కన్నైరిస్ వాళ్ళదే, ఎవరి ఏలుముద్రది వాళ్ళకే. అంటే ఎవరి పట్ల యొక్క ఉద్దేశం దేవుడికి ఉంది కనుక సారా పట్ల ఉన్న ఉద్దేశం వేరు, ప్రియులారా ఎలిజబెత్ అమ్మ ఉన్న పట్ల ఉన్న ఉద్దేశం వేరు, ఇక్కడ మనోహర్ యొక్క భార్య పట్ల ఉన్న ఉద్దేశము, దేవుడి యొక్క చిత్తము వేరు. అలాగే సంఘములో 100 మంది ఉండొచ్చు, దేవుని నమ్ముకున్న ప్రజలు మన గ్రామంలో కొన్ని వేల మంది ఉండొచ్చు, దేశంలో ప్రపంచంలో కొన్ని లక్షల మంది ఉండొచ్చు. కాకపోతే 1,00,000 మందిలో నేను ఒక దాని అనుకోవద్దు. నీ చిత్తము, నీ పట్ల దేవుని చిత్తం వేరు. మీ తలంపుల వంటివి నా తలంపులు కాదు, మీ త్రోవల వంటివి నా త్రోవలు కాదు. కనుక నువ్వు అనుకున్న ఉద్దేశాన్ని బట్టి నువ్వు నడిస్తే నువ్వు మేలైన కార్యాన్ని నువ్వు చూడలేవు. కనుక ఆమెకి సంతానం లేనప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడిన మాట ఏంటంటే, నేను నీకు సంతానం ఇస్తాను, అయితే నువ్వు అపవిత్రమైనది ముట్టుకోకూడదు, అపవిత్రమైనది తాగకూడదు, అలాగే ద్రాక్షారసం కూడా నువ్వు తాగకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అన్నాను. అప్పుడు ఆ తల్లికి ఒక డౌట్ వచ్చింది, ఎందుకయ్యా ఇన్ని జాగ్రత్తలు నాకంటే? దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల చేతిలో నుండి నేను విడిపించడానికి సంసోను అనేటువంటి ఒక యోధుడు నీలో నుంచి రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల సర్దార్ల కింద, ఫిలిష్తీయుల చేతి కింద భయంకరమైన శ్రమలు, నిందలు, అవమానాలు, ప్రియులారా వారు పండించుకోవటం, ఇశ్రాయేలు వారు వచ్చి దాన్ని దోచుకు వెళ్ళిపోవటము, చాలా బాధల్లో, నిందలు, అవమానాల్లో ఉన్నారు. కానీ ఇశ్రాయేలులో ఆ ఫిలిష్తీయులను ఎదిరించే వాళ్ళు కానీ, ఆ ఫిలిష్తీయులకు ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళు కానీ ఒక్కరు కూడా లేరు. ఆ బలము, ఆ ధైర్యము, ఆ దమ్ము, ఆ తెగువ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అయితే ఆ ధైర్యము, ఆ తెగువ, ఆ దమ్ము ఉన్న వ్యక్తి భూమి మీదకి రావాలి అంటే తల్లిని అన్నాడు దేవుడు, ఏమని తెలుసా? నీవు పరిశుద్ధంగా జీవించు, నీలో నుంచి రాబోతున్నవాడు ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపిస్తాడు. ఆ విడిపించే వ్యక్తికి నీవు ఎలా ఉండాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈరోజు నా దేవుని మాటలు వింటున్న నీవు కూడా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు కూడా
ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల చేతిలో నుండి దేవుడు విడిపించడానికి సంసోను భూమి మీదకి రాకముందే దేవుడు తల్లికి కొన్ని జాగ్రత్తలు, కొన్ని కండిషన్లు చెప్పి సంసోను యొక్క తల మీద బ్రతికున్నంత కాలము నాజీరు చేయబడకుండా అతడు ఎలా ఉండాలంటే వ్రతము తీసుకున్నవాడుగా, తల వెంట్రుకలు కత్తిరి వేయించుకోకుండా జీవిత కాలమంతా కూడా నాజీరు చేయబడిన వాడుగా ఉండాలని దేవుడు ఆమె చేత ఒక మాట తీసుకున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ జీవితంలో నాజీరు చేయబడ్డావా? నీవు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నావా? నీ జీవితంలో ఎన్నో శ్రమలున్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో అవమానాలు ఉన్నాయి, ఎన్నో పిల్లల పరిస్థితుల మధ్య ఉన్నావు. అది అప్పులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, బిడ్డలు మాట్లాడటం లేదనుకోవచ్చు, ఒకవేళ రక్షణ పొందుదాం అనుకున్నాం కానీ ఆ రక్షణ పొందడానికి కూడా కొన్ని ఆటంకాలు, కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయి. ఆ పరలోక మార్గంలోనికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీలో నుంచి కూడా కొన్ని ప్రతిష్టలు అడుగుతున్నాడు. నిన్ను కూడా ఒక ప్రత్యేకమైన పాత్రగా ఉండమంటున్నాడు. నీవు కూడా దేవుని దగ్గర నాజీరు చేయబడిన, దేవునికి ఒక వ్రతముగా అర్పించుకోబడినటువంటి ఒక యోగ్యమైన పాత్రగా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. అందుకని నీ జీవితాన్ని దేవుడు పరిశీలన చేస్తూ దేవుడు అడుగుతున్నటువంటి మాట, నువ్వు అందరిలాగా జీవించడానికి దేవుడు ఒప్పుకోవటం లేదు. నువ్వు అందరిలాగా నీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడతానంటే ఒప్పుకోవటం లేదు. నేను అందరిలాగా అందరూ తిరిగినట్లుగా తిరుగుతానండి, అందరూ తాగినట్లుగా తాగుతానండి, అందరూ గంతులేసినట్లుగా గంతులేస్తానండి, నా నోటంత అబద్ధమైన మాటలు వస్తాయండి, మరలా నేను ప్రార్థన చేస్తానండి అంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన పాత్రగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. నీ కుటుంబంలో నుంచి ఒక బలమైన కార్యాన్ని చేయాలనుకుంటున్నాడు. అపవాది యొక్క చేతిలో నుంచి నీ కుటుంబాన్నే కాదు అనేకమైన జనములను బయటికి తీసుకురావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ఈ రోజు నా బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నిన్ను దేవుడు ప్రతిష్టత కొరకు దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు ఎలా ఉండాలి అంటే ప్రతిష్ట చేయబడిన వ్యక్తిగా ఉండాలి. ప్రతిష్ట కొరకు చేస్తున్నావు. చాలాసార్లు దేవుడు అడుగుతున్నావు, ఉపవాసం ఉంటున్నావు, కన్నీరు కారుస్తున్నావు, దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతున్నావు. కానీ దేవుడు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? నీవంటూ దేవునికి కొన్ని అర్పణలు చేసుకోవాలి. అది నీ నోటి విషయంలో కావచ్చు, అది నీ యొక్క వస్త్రధారణ విషయంలో కావచ్చు. అది బైబిల్ సెలవిస్తుంది. తిమోతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా నీ వస్త్రాల విషయంలో కావచ్చు. దేవుడు నిన్ను కూడా ఏమంటున్నాడు తెలుసా? వ్రతము చేయబడిందానిగా, నాజీరు చేయబడాలి. దాన్నే ఈనాడు లోకంలో అంటాం ఏంటో తెలుసా? వైరాగ్యము కలిగిన వ్యక్తిగా. లోక విషయంలో కొన్ని ఆశల విషయంలో వైరాగ్యం కలగాలి, కొన్ని అవసరాల విషయంలో వైరాగ్యం కలిగిన వ్యక్తిగా. వైరాగ్యం అంటే దాని మీద నీకు విరక్తి కలగాలి. అది నాకు అవసరం లేదు, నేను ఆ వస్త్రాల విషయంలో కానివ్వండి, తిండి విషయంలో కానివ్వండి, లేక నీ తల విషయంలో కానివ్వండి, నువ్వు వేసేటువంటి జడలు కానీ, దువ్వేటువంటి దువ్వలు కానీ, కటింగులు కానీ, అన్ని విషయాల్లో కూడా చూడండి, దేవుడు సంసోనుని ఇస్తానన్న దేవుడు సంసోనుని ఇవ్వచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సంసోను జుట్టు గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు చాలా మంది క్రైస్తవ పిల్లలు అంటారు, దేవుడికి హృదయం కావాలి కానండి, నా కటింగ్ ఎలా ఉంటే ఏమైంది? దేవుడికి హృదయం కావాలి కానండి, నా వస్త్రాలు ఎలా ఉంటే ఏమైంది? దేవుడికి హృదయం కావాలి కానండి, నేను ఎన్ని లిప్టిక్లు పూసుకుంటే ఏమైందండి? ఎన్ని మేకప్లు వేసుకుంటే ఏమైందండి? ఎన్ని రకాలుగా ఉంటే ఏమైందని చెప్పి తిరిగేటువంటి క్రైస్తవ పిల్లలతో ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. సంసోనుతో దేవుడు మాట్లాడిన దేవుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి సంసోను విడిపించబడాలి అంటే, సంసోను ఇశ్రాయేలు ప్రజలు విడిపించాలంటే సంసోను బ్రతుకున్నంత కాలం ఏం చేసుకోకూడదో తెలుసా? కటింగ్ చేయించుకోకూడదు. తన బ్రతుకున్నంత కాలము తన తల మీదకి మంగళ కత్తి రాకూడదు. నాజీరు చేయబడిన వాడుగా అంటే దేవుని దగ్గర ఒక వ్రతము చేయబడిన వాడుగా ఉండాలి. చాలా ఆశ్చర్యం వేస్తుంది దేవుని కార్యాలు. ఏమండి, ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలుని విడిపించడానికి సంసోను కటింగ్ చేయించుకోకుండా నాజీరు చేయబడిన వాడిగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు అంటాడు, అతడు
తల పెంచుకున్నంత వరకు కటింగ్ చేయించుకోకుండా నాజీరు చేయబడిన వాడిగా దేవుని కొరకు ఇక లోక సంబంధమైన అందాల మీద, సోకుల మీద ఎవరో కటింగ్ చేయించుకున్నాడు, ఎవరో డెప్పు కటింగ్, ఎవరో పురికొస్ కటింగ్ చేయించుకున్నాడు, ఎవడు కటింగ్ చేయించుకున్నాడు అన్నట్లుగా కాకుండా దేవుని కొరకు ఎలా పుట్టాడో అలాగే ఉండమన్నాడు ఆయన. తల్లి గర్భం నుండి ఎలా వచ్చావో నువ్వు దేవుని కొరకు ఎలా ఉండాలి అలా ప్రతిష్ఠించుకోమన్నాడు. ఆ దినాలలో అందరూ అనేక రకాలైన అందమైన కటింగ్లు, అందంగా అనేక రకాల మోడల్ ఎంచుకుంటున్నారు. కానీ సంసోను అలా ఎంచుకోవడానికి లేదు. ఎందుకో తెలుసా? దేవుని అభిషేకం అతని మీద నిలబడాలి. ఈరోజు నీ పిల్లల మీద అయినా, ఈరోజు యవన స్త్రీల మీద అయినా, యవన కుమారుల మీద అయినా, తల్లిదండ్రుల మీద అయినా చాలా మంది వయసుకు తగినట్లుగా ఉండదు కటింగ్. వాళ్ళ వయసు ఒకలా ఉంటుంది, వాళ్ళు వేసే వేషాలు ఒకలా ఉంటాయి. చాలా మంది స్త్రీలను కూడా మనం చూస్తే, తల్లులను కూడా చూస్తే, ఆ తల్లులకు కూడా పిల్లలు పుట్టారు, పిల్లలకు పెళ్లిళ్ళు అయింది, మనవరాళ్ళకు కూడా పెళ్లిళ్ళు అవుతాయి. ఆ మనవరాళ్ళు కూడా మళ్ళీ ముందు మనవలకు అంటారు. అయినా వాళ్ళు వేసే సవరాలు, వాళ్ళు వేసే యాసాలు, వాళ్ళు తీసేటువంటి ఆ పాపిళ్ళు, వాళ్ళకి వేసుకున్నటువంటి ఆ జడలను చూస్తే చాలా మందికి ప్రియులారా అవమానం కలిగేలా ఉంటాయి, బాధ కలిగించేలా ఉంటాయి. నీ వయస్సుకు తగినట్లుగా ఉండాలి. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్న ప్రవర్తనకు తగినట్లుగా ఉండాలి. అందుకనే తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదివితే, స్త్రీలు అనుకోవను స్వబుద్ధి కలిగి అల్లాడించు జడలు కాక తగుమాత్రపు వస్త్రములు ధరించి దైవభక్తికి తగిన స్త్రీల వలె ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్తున్నావు, మందిరం దగ్గరికి వెళ్తున్నావు, దేవుని ఆరాధించడానికి వెళ్తున్నావు, దేవుని సన్నిధికి వెళ్తున్నాం. మన వస్త్రధారణ బాగుండాలి. అలాగే మనం ఉన్నటువంటి ఈ జడలు వేసుకునే స్త్రీలు, ఎవరి పిల్లలు కానీ వీళ్ళు కానీ ఎవరైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. చాలామంది జడను మొత్తం విప్పుకుని ఆరబెట్టుకున్నట్లుగా వస్తూ ఉంటారు. అదొక రకమైన మోడల్ అని. కొంతమంది ఆడపిల్లలకు సివిలస్ డ్రెస్సులు అంట, వయసు చాలా పెద్దగా ఉంటుంది, రవేశ్వరాలు అవినటువంటి పిల్లలు కూడా ఎక్కడికి మాత్రమే ఉంటాయి, జబ్బలు గడిగే ఉంటాయి, ఈ చేతులు ఏముండవు. అలాంటి డ్రెస్సులు వేసుకుని తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి డ్రెస్సులు వేసుకుని మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. రవేశ్వరాలైన పిల్లలు కూడా ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో, ఎలాగా పద్ధతిగా ఉండాలో కూడా తెలియకుండా దేవుని మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు లోకంలో. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆయన అభిషేకము సంసోను మీద ఉండాలంటే సంసోను బ్రతుకున్నంత కాలం నాజీరు చేయబడిన వాడిగా ఉండాలి. ఆయన దీవెన నీ మీద ఉండాలంటే, ఆయన ఆశీర్వాదము నీ ఇంటి మీదకి రావాలంటే దేవుని మందిరానికి వెళ్తున్న నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, నీ వస్త్రధారణ జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, నువ్వు వేసుకున్నటువంటి ఆ జడల విషయంలో కూడా దేవుడు అంటున్నాడు, స్త్రీలు తగుమాత్రపు వస్త్రములతో అలంకరించుకుంటూ ఆ జడలు కూడా దేవునికి మహిమ తెచ్చేటువంటి వాడిగా ఉండాలి. మన ఇష్టానుసారంగా ఉండడానికి లేదు, దేవుని చిత్తములో, దేవుని ఇష్టములో ఉండాలి. ఒకసారి సంసోనికి ప్రియులారా దిలీలా అనేటువంటి స్త్రీ గుండె చేయించింది, ఆ జడ కట్ చేసింది. అప్పటి నుంచి దేవుని అభిషేకం సంసోను మీదకి రావటము మానేసింది. ఈ రోజున దేవుని అభిషేకం నీ ఇంట్లోకి రాకుండా ఉండడానికి ఒకవేళ నీ వస్త్రధారణ కారణమేమో, ఒకవేళ నీ మాటల కారణమేమో, తగ్గింపు మాటలేమేమో, ఒకవేళ దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీదకి, నీ పిల్లల మీదకి రాకుండా ఉండడానికి వయసుకు తగినట్లుగా కాకుండా దేవునికి వ్యతిరేకంగా ఒకవేళ నీ వేసే జడలు కానీ ఒకవేళ అల్లాడించుకుంటూ ఆ జడలతో ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా అవమానం తెచ్చేలాగా నీ ప్రవర్తన ఉందేమో. దావీదుని దేవుడు చూసినప్పుడు అంటాడు, అతడు చక్కని నేత్రములు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. దేవుడికి సమస్తమును అన్నీ కావాలి. మన దేహమే దేవుని ఆలయం. ఆయన అంటాడు, దేవుని చిత్తం లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒకటి కూడా రాలిపోదు. అంటే నీ వెంట్రుకలు కూడా దేవునికి లెక్కే, నీ వస్త్రధారణ లెక్క, నీ కంటి చూపు లెక్క. దావీదుని చూసినప్పుడు దావీదు గురించి దేవుడు మాట్లాడే మాట, అతడు చక్కని నేత్రములు కలిగిన వాడు. అంటే కొందరు నేత్రాలు ఎలా ఉంటాయి? చక్కని నేత్రాలు కాదు, వంకర చూపులు చూసే నేత్రాలు. ప్రియులారా, సౌలు యొక్క నేత్రాలు ఎలాంటివో తెలుసా? విషపు చూపు అంట. ఎవరన్నా కొంచెం బాగున్నారు, ఎవరైనా కొంచెం అందంగా ఉన్నారు, ఎవరైనా కొంచెం సంపాదించుకున్నారు,
ఎవరైనా కొంచెం బాగుపడుతున్నారు, ఎవరైనా కొంచెం కుటుంబం అంతా ఐక్యతగా ఉందంటే ఆ సౌలు లాంటి చూపు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. విషపు చూపు. వాళ్ళు ఎప్పుడు విడిపోతారా, ఎప్పుడు దెబ్బలాడుకుంటారా, ఎప్పుడు తనుగు చేస్తారా, ఎప్పుడు ఆ కుటుంబంలో ఆ పరిస్థితి అంతా పాడైపోతుంది విషపు చూపు చూసే వాళ్ళు ఉన్నారు. బాగుంటే వార్చుకోలేని చూపు. ఎవరైనా ఒక వస్తువు కొనుక్కుంటే తట్టుకోలేని చూపు చూసే వాళ్ళు ఉన్నారు. ఎవరైనా భార్య భర్తలు లేకపోతే తల్లి నలుగురు కుటుంబం అంతా ఒకలా ఉంటారు. సౌలు చూపు విషపు చూపు. కానీ దావీదుని గురించి దేవుడు అంటాడు, అతని కనుల గురించి చక్కని నేత్రములు కలిగిన వాడు దావీదు. ఈ రోజున నీ నేత్రాలు ఎలా ఉన్నాయి? ఈ రోజున నీ వస్త్రధారణ ఎలా ఉన్నది? ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్న నీవు దైవభక్తి కలిగిన స్త్రీ వలె నిన్ను చూసినప్పుడు అనేకులు దేవుని దగ్గరికి వెళ్తున్న వ్యక్తి ఎలా ఉండాలో అలాగా ఈవిని చూస్తే ఆ భక్తికి తగిన ప్రవర్తన నీ దగ్గర ఉండాలి. అంతేగాని మందిరంలో కన్నీరు కార్చినంత మాత్రాన కాదు, నువ్వు మందిరానికి వెళ్తున్నంత వస్తున్నంత మాత్రాన కాదు. కొంతమందిని చూడండి, వాళ్ళ వస్త్రధారణ మారదు, వాళ్ళ ప్రవర్తన మారదు, వాళ్ళ బ్రతుకు మారదు, కానీ మందిరాలు మారుస్తూ ఉంటారు. జీవితాలు మారు వాళ్ళే, బ్రతుకు మారదు వాళ్ళదే. కానీ ఏం మారుస్తారంటే మందిరాలు మారుస్తారు. ఈ మందిరంలోకి వెళ్తే దీవెన, ఆ మందిరంలోకి వెళ్తే దీవెన, ఆ స్థలంలోకి వెళ్తే దీవెన, అక్కడికి వెళ్తే దీవెన అంటారు. కానీ హృదయం మారదు. దేవుడు అంటాడు, నీ హృదయాన్ని మార్చుకో, దేవుడు తన కార్యాలను చేయటం మొదలు పెడతాడు. కనుక మనోహర్ యొక్క భార్యతో దేవుడు అంటున్నాడు, అపవిత్రమైనది ఒకవేళ తింటూ ఉన్నావేమో, దేవునికి విరోధమైనది, దేవునికి నచ్చనిది ఒకవేళ ఎవరైనా పెట్టారని లేకపోతే ఊరికినే వస్తుందని, అది అపవిత్రమైనది, దేవుని యొక్క బైబిల్కి వాక్యానికి వ్యతిరేకమైనది, తినడానికి అది నిషిద్ధమైంది. అయినా దాని దగ్గర ఒకవేళ నీవు కక్కుర్తి పడుతున్నావేమో, తిండి దగ్గర కంట్రోల్ లేకుండా ఉన్నావేమో, ఒకవేళ సోపు దగ్గర కంట్రోల్ లేకుండా ఉన్నావేమో, ఒకవేళ దేవుని యొక్క చిత్తములో నడవడానికి నేను ప్రభు దగ్గరికి వెళ్తాను కాబట్టి నేను ఏదైనా చేస్తానన్నట్లుగా ఒకవేళ నువ్వు ఉంటున్నావేమో. అందుకనే ఒకవేళ నీ విషయంలో దేవుని కార్యము ఆలస్యం అవుతుందేమో. ఈనాడు చాలా మంది దేవుని మందిరానికి సంతానం కావాలని వస్తూ ఉంటారు. దేవుడు ఆశ్చర్యంగా అనేకులకు దేవుడు సంతానం ఇస్తున్నాడు. కానీ కొందరు విషయంలో ఆలస్యం అవుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళ మందిరానికి వస్తారు కానీ వాళ్ళ హృదయం మారదు. వాళ్ళ మందిరానికి వస్తారు కానీ వాళ్ళ ప్రవర్తన మార్చుకోరు. వాళ్ళ మందిరానికి వస్తారు కానీ వారి జీవితంలో పాత అలవాట్లు, పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు సమర్పణ కలిగిన వారుగా ఉండరు. అన్న దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అంటది, దేవుని దగ్గర ఒక సమర్పణ చేసుకుంది. నీవు నాకు ఒక బిడ్డనిస్తే బ్రతుకు కాలం వాడు నీకు సేవకుడిగా ఉండిపోతాడయ్యా అంటే తనకు దేవుడు ఒక బహుమానాన్ని ఇస్తే ఏమందో తెలుసా? మరలా నా బిడ్డను దేవుడి కొరకు నేను పెంచుతానంది. ఈరోజు చాలా మంది సంతానం కొరకు దేవుని దగ్గరికి, దేవుని మందిరానికి వస్తున్నాం. మనము వస్తున్నటువంటి వారు ఆ పిల్లలను దేవుని కొరకు పెంచుతున్నారా? దేవుని మహిమ కొరకు పెంచగలుగుతున్నారా? దేవుడిచ్చిన బహుమానాలు దేవుని రాజ్యమును కట్టడానికి, దేవుని పరిచర్యలో పనిచేయడానికి పెంచగలుగుతున్నారా? ఏదో దేవుడు మా సంతానం ఇస్తే సాక్ష్యం చెప్తాములే, దేవుడికి ఏదో కానికిస్తామని కాదు నువ్వు రావాల్సింది. దేవుని కొరకు ఆ బిడ్డలను పెంచగలిగిన తల్లిగా, ఒక మోషే తల్లి పెంచినట్లుగా, సమయలను పిల్లల పెంచిన అన్నాలాగా పెంచుతానయ్యని నిబంధన లేకుండా. చాలామంది అనుకుంటారు, ఇన్ని వారాలు వెళ్తున్నానండి, అన్ని రోజులు వెళ్ళానండి, నేను షాపింగ్ చేశాను. దేవుడికి వారాలు వర్షాలు సంబంధం లేదండి. ఎప్పుడు నీ హృదయం మారుతుందో, ఎప్పుడు దేవునికి నువ్వు సమర్పించుకోగలవో అప్పటి నుండి దేవుడు నీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఈరోజున జకర్యాకు భార్య అయినటువంటి ఎలిజబెత్కు సంతానం ఇచ్చిన దేవుడు మనో యొక్క భార్యకు సంతానం ఇవ్వడానికి అన్నాడు, ఆమె విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోమన్నాడు. ఈరోజున నీ కుటుంబంలో కూడా కొన్ని కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను కూడా ఫిలిష్తీయుల చేతుల్లో నుండి విడిపించినట్లుగా కష్టాల పరిస్థితుల చేతుల్లో నుండి నిన్ను విడిపించబడాలంటే నువ్వు తినే తిండి విషయంలో కానీ, నువ్వు నడిచే నడక విషయంలో కానీ, నువ్వు మాట్లాడే మాటల విషయంలో కానీ ఎక్కడైనా దేవుడికి వ్యతిరేకమైనవి ఉన్నవేమో. ఒకవేళ నేను చాలా ప్రార్థన చేస్తానండి కానీ నీ వస్త్రధారణ బాగుందా? నేను చాలా ప్రార్థన చేస్తానండి, నీ యొక్క జడలు బాగున్నాయా? నీ తల బాగుందా? నేను చాలా ప్రార్థన చేస్తానండి, నీలో ఉన్న గర్వం తగ్గిందా?
నేను చాలా దేవుని మందిరానికి వెళ్తాను, బాగానే ఉంటాను అంటున్నావు. కానీ నీవు మందిరానికి వస్తున్నప్పుడు నిన్ను చూసిన అనేకులు దేవునికి మహిమ తెచ్చే వ్యక్తులుగా ఉండాలి. దేవుని నామానికి ఘనత తెచ్చే వ్యక్తులుగా ఉండాలి. మందిరానికి వస్తూ కూడా మన ప్రవర్తన మారని ప్రవర్తన అయితే మనము సంసోను లాంటి ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేము. ఆ నిందను ఆవిడ పోగొట్టుకోవాలంటే, గుడ్రాలనే నిందను ఆవిడ పోగొట్టుకోవాలంటే, ఆ నిందలో నుంచి ఆవిడ బయటికి రావాలంటే ఆవిడ చాలా తినాలని కోరుకుంటుంది, చాలా భోజనం చేయాలి, చాలా తినాలని ఉంటుంది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? అన్నీ తింటాం కుదరదన్నాడు. ఆ తల్లి కూడా మానేసింది. దేవుడు ఏది తినమన్నాడో అదే తిన్నది, ఏది వద్దన్నాడో దానిని మానేసింది. ఈరోజు నా దేవుని దగ్గరికి వస్తున్న నీ జీవితంలో ఏదైతే దేవునికి వ్యతిరేకమైన పాపము లేక శాపం ఉందో దానికి దూరంగా ఉండాలి. దేవునికి వ్యతిరేకమైన మాటలు నీ నోటంతో ఏమన్నా వస్తున్నాయేమో వాటిని మాట్లాడను ప్రభా ఈ రోజు నుంచి. ఒకవేళ ఆ మాటలు నువ్వు మాట్లాడటం వల్లే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయట్లేదేమో. ఒకవేళ ఎంతో ప్రార్థన చేస్తావు కానీ నీ మాటలు మంచిగా ఉండవు, ఆ మాటలే పాపముగా అడ్డుపడుతున్నాయేమో. ఎంతగానో ప్రార్థన చేస్తావు, ఒకవేళ నీ వస్త్రధారణ దేవునికి నచ్చలేదేమో, నీలో మార్పు కోరుతున్నాడేమో, దేవుడు నీలో వైరాగ్యం కోరుతున్నాడేమో, నీలో దేవుడి యొక్క ఆశీర్వాదం పొందుకున్న నన్ను దేవుడు దీవించాడు కాబట్టి అని నీ ఇష్టం వచ్చినట్లుగా ఒకవేళ మంచి మంచి ఖరీదని మంచి పిల్లల ఆర్భాటంతో కూడినటువంటి వస్త్రాలు ధరిస్తున్నావేమో. ఒకప్పుడు కష్టంలో, ఒకప్పుడు బాధలు ఉన్నప్పుడు ప్రభువా నీకు సాక్షిగా బతుకుతానన్నావు. దేవుడు ఈరోజు నా కష్టాలన్నింటి నుంచి తీర్చాడు, ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు నేను 4 రూపాయలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి కాబట్టి, కొంత ధనం ఉంది కాబట్టి నేను అందరిలాగా అలాంటి బట్టలు ఎందుకు కట్టాలి? నేను కడితే 50,000 చీర కడతాను, 1,00,000 రూపాయల చీర కడతాను, మెరిసే చీర కడతాను, రంగులు అదిరిపోయే చీర కడతానని నీ నిబంధన మర్చిపోయినవేమో. సంసోను ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో సంసోను గురించి మనం చదివితే 14వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య భాగంలో సంసోను యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడంట సింహముని ఎలా చంపాడో తెలుసా ప్రియులారా? 5వ వచనంలో 6వ వచనంలో చదివితే ప్రియులారా, 5-6 వచనాలు చదివితే యెహోవా ఆత్మ అతని మీద ఉన్నప్పుడు సింహమును చంపేటప్పుడు, బొబ్బలిస్తూ వచ్చినటువంటి దాన్ని చంపేటప్పుడు చేతిలో ఏమీ లేకుండానే దాన్ని చంపేశాడు. బొబ్బలిస్తూ వచ్చింది సింహం, కానీ దాన్ని చంపేటప్పుడు ఎలా చంపాడో తెలుసా? అతని దగ్గర ఏ ఆయుధము లేదు. ఎందుకో తెలుసా? యెహోవా ఆత్మ అతనికి ఆయుధంగా ఉంది. ఆ సింహమును పిల్లలు చీల్చి పాడేశాడు, ఒక మేక పిల్లలు చీల్చినట్లుగా. ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఈరోజు నిన్ను నువ్వు గుర్తు చేసుకో. ఒకప్పుడు ఇంతకంటే పెద్ద కష్టం, ఇంతకంటే పెద్ద బాధ, ఇంతకంటే పెద్ద ఇబ్బంది ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే కార్యాలు చేశాడు. సింహం లాంటి నోటులో నుంచి నేను బయటకు తీసుకొచ్చాను, అగ్ని లాంటి శ్రమలో నుండి బయటకు తీసుకొచ్చాను, నరకం లాంటి పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకొచ్చాను. కానీ ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నావు కానీ బయటికి రాలేకపోతున్నావు. ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నావు, విడుదల పొందలేకపోతున్నావు. ఈరోజు నా ప్రభు దగ్గరికి వస్తున్నావు, అయినా నీకు వచ్చిన రోగము నీ నుంచి వెళ్తలేదు. ఎందుకని? ఒకప్పుడు సంసోను మీద పనిచేసిన ఆత్మ తర్వాత సంసోను మీద ఆత్మ పనిచేయలేదు. ఎందుకో తెలుసా? సంసోను తల కత్తిరించబడింది. ఆ తల ఎప్పుడైతే సంసోను యొక్క తల కత్తిరించబడిందో, నాజీరులో నుండి అతను చంపుకున్నాడో, అప్పటి నుంచి దేవుడు అతన్ని ఎడబార్చినంట. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? తిండి మామూలుగానే ఉంది, అపవిత్రమైన మంచిగానే తిన్నాడు, అన్ని బాగానే ఉంది. ఒక్క విషయంలో తేడా వచ్చింది. ఏంటో తెలుసా? దేవుడు తన బ్రతుకు కాలంలో మంగళ కత్తిరి తన జుట్టు మీదకి రాకూడదు అన్నాడు. కానీ ఒక్కసారి తాను ప్రేమించి మోసపోయినటువంటి అమ్మాయి చేత ఆ యొక్క మంగళ కత్తిరి చేత ఆ గుండు చేసి నెట్టుకులు కత్తిరించింది. అంతే, గుండు చేసింది. వెంటనే అభిషేకం అంతా కూడా దేవుని ఆత్మ దూరం అయిపోయింది. ఏమంటే ఎంటుకులు పోవడానికి మనసు నిండా సంసోనికి దేవుడు ఉన్నాడు, హృదయం నిండా సంసోనికి దేవుడు ఉన్నాడు. వీళ్ళ దేవుడు అంటే చాలా, దేవుడు పుట్టించి దేవుడు ఏర్పాటు దేవుడి కొరకు బతికిన వాడు. కానీ నెత్తి మీద ఎంటుకులు పోతే అభిషేకం పోవటం ఏంటి? నెత్తి మీద ఎంటుకులు పోతే అభిషేకం పోవటం ఏంటి? ఎందుకు పోయిందో తెలుసా? బైబిల్ సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒకడు బలులు అర్పించడం కంటే, కొవ్విన ప్రొటేళ్లను ఎద్దులను అర్పించడం కంటే నా మాట వినటం శ్రేష్టమన్నాడు.
నువ్వు ఎంత హృదయంతో ప్రేమించావని కదా, ఆయన మాట విన్నావా లేదా, ఆయన వాక్యానికి లోబడుతున్నావా లేదా, ఆయనకి నువ్వు చేసిన నిబంధనలోనే ఉన్నావా? ఒకవేళ నీ పరిస్థితి మారిందని నిబంధన మర్చిపోయేవేమో. నిబంధన మర్చిపోయి తిరిగే జనులు చాలా మంది ఉన్నారు. నిబంధన పక్కన పెట్టేస్తారు. ఒకవేళ మొదట్లో చేసుకున్న నిబంధనలోనే ఉన్నావా, లేక ఆ నిబంధనలో లేకపోతే అభిషేకాన్ని పోగొట్టుకుంటావు. నువ్వు ఎటువంటి వైరాగ్యం కలిగి ఉన్నావు? దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే ఎస్తేరు ప్రియులారా మొర్దెకైకు పట్టు వస్త్రాలు తీసుకొచ్చి ఇచ్చింది. మొర్దెకై ఉపవాసం ఉండి చక్కగా ఇశ్రాయేలు రక్షణ కొరకు ప్రార్థన చేస్తే, మొర్దెకై చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసినటువంటి ఎస్తేరు, అయ్యో మా చిన్న తండ్రి, మా పెద్ద తండ్రి గోరుపట్ట కట్టుకుని అయ్యో బట్టలు లేని వాళ్ళగా అలాగున్నాడు, ఉపవాసం ఉంటే మాత్రం ప్రార్థన చేస్తే మాత్రం అతనికి వస్త్రాలు లేకుండా ఉండాలా? నేను రాణి, నన్ను పెంచాడు, పెద్ద చేశాడు, నన్ను ఈ స్థితిలో ఉంచాడు, కాబట్టి ఆ వస్త్రాలు కాదు, నేను మంచి వస్త్రాలు ఇస్తాను, ముందు ఈ వస్త్రాలు వేసుకోమని చెప్పి మంచి వస్త్రాలు కొని ఏం చేసిందో తెలుసా? మొర్దెకై దగ్గరికి పంపించింది. మొర్దెకై ఈశ్వర అవతల పడేశా. ఎందుకో తెలుసా? తన నిబంధన మర్చిపోలేదు. ఎవరో ఊరికినే పెట్టారని, ఎవరో మంచి పెట్టారని, ఎవరో వృత్తినే ఇస్తున్నారని ఎందుకులే పోగొట్టుకుంటాంలే, ఇది కూడా దేవుడు ఇచ్చాడేమో, ఈ పట్టు వస్త్రాలు కూడా మనం కట్టుకుని తిరిగేద్దాం అనుకుని మొర్దెకై అనుకోలే. ఈ రోజున నువ్వు నిబంధన మర్చిపోతున్నావేమో. ఎవరో ఇచ్చే, ఊరికినే ఇచ్చేవి, ఎవరో తీసుకొచ్చి పెట్టేవి, ఏదోట్లే మనకు వస్తుంది కదా అని దాన్ని నీ దగ్గర పెట్టుకోవద్దు. అది నీకు శాపంగా మారుతుంది, అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. మొర్దెకై ఈసిరి అవతల పడేశాడు. నాకు కావలసింది వస్త్రాలు కాదు, దేవుని దగ్గర తన నిబంధన, తన వైరాగ్యం ఏదైతే ఉందో దానినే ఉన్నాడు. చాలామంది వస్త్రాల విషయంలో కానివ్వండి, చాలామంది వస్తువుల విషయంలో కానివ్వండి, వారు అలంకరించుకునేటువంటి విషయంలో కానివ్వండి, వైరాగ్యం లేని వారిగా ఉంటారు. ఎలా పడితే అలా ఉంటూ ఉంటారు. అలా ఉండటము నీకు ఆశీర్వాదము ఏమాత్రము కాదండి. నిబంధన మర్చిపోవద్దు, నీ వైరాగ్యం మర్చిపోవద్దు. దేవుని దగ్గర నువ్వు చేసుకున్నటువంటి ప్రియులారా వ్రత నిబంధన, నాజీరు నిబంధన మర్చిపోవద్దు. మొర్దెకై మర్చిపోలేదు. నా కూతురే పంపించింది కదా, మా అన్నయ్య గారు అమ్మాయి కదా, అయ్యో రాణి కదా, ఆవిడ పంపించింది కాబట్టి ఏమని అనుకుంటుందేమో, నేను కట్టుకోపోతే బాధపడదేమో, నేను కట్టుకోపోతే ఇబ్బంది పడదేమో, అమ్మో ఆమె మనసుని బాధ పెడతలేందుకు, ఒకసారి కట్టేసుకుని తర్వాత తీసేస్తే బాగుంటుందేమో అనుకోలేదు. తన బాధ కొరకు తను చూడలేదు. దేని కొరకు చూశాడో తెలుసా? దేవుడి దగ్గర తను ఇచ్చిన నిబంధన గుర్తు తీసుకున్నాడు. ఈరోజు ఎక్కడికి వెళ్తే ఆ వేషాలు ఇచ్చే క్రైస్తవులు ఉన్నారు. ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో మన దేవుని పిల్లలు లేరు కదా, మన ఊరు లేరు కదా, మన సంఘం వాళ్ళు లేరు కదా, ఇక్కడ ఏమవుతుంది కానీ ఆ వేషం వేసే వాళ్ళు ఉన్నారు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే వాళ్ళు ఉన్నారో, ఏ స్థలంలోనికి వెళ్తే ఆ స్థలంలో ఆ ప్రదేశం బట్టి ఆ వేషాలు వేసే వాళ్ళు ఉన్నారు. అందుకని దేవుడు అంటాడు, నీవు ఐగుప్తు దేశం నుంచి ప్రయాణమైన తర్వాత, కానాను దేశానికి వెళ్ళిన తర్వాత ఆ జనులు చేసిన వేషాలు వేస్తే కుదరదు అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ ప్రాంతానికి, ఆ దేశంలో నివసించిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వేసిన వేషాలు ఏంటి కుదరదు. నువ్వు ఏ నిబంధనతో బయలుదేరావో చివరి వరకు అదే నిబంధనలో నీవు ఉండాలి. అది కోరుకుంటున్నాను. ఆ నిబంధనే మర్చిపోతున్నాం మనం. అందుకనే కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో పడుతున్నాం. మనం అనుకుంటాం, నేను చాలా ప్రార్థన చేసుకున్నాను, అయినా పరిస్థితులు ఉన్నాయి, నేను చాలా దేవుని దగ్గరికి వెళ్తున్నాను, చాలా కానుకిస్తున్నాను, చాలా మందిరం అంటే నేను 3వ కాలు మీద ఉంటాను, అయ్యో దేవుడు అంటే నేను చాలామంది నిబంధన మర్చిపోయి, వారి దేవుడు చేసిన దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ వ్రతమును మర్చిపోయి, ఈ మందిరంలో దేవుని కాదు, ఆ మందిరంలో కాదు, ఆ మందిరంలో అని స్థలాలు మారుస్తున్నారు, కానీ వారి హృదయాలు మార్చుకోలేకపోతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు నా దేవుని మాటలు వింటున్నా, నీవు ఏ స్థలంలోనికి వెళ్ళినా, ఏ ప్రదేశంలోనికి వెళ్ళినా, నిన్ను స్వస్థపరచాలన్నా, నిన్ను బాగు చేయాలని యేసయ్య ఒక్కడే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయనే. ఎక్కడ చేయాలన్నా ఆయన నీ హృదయము మారితే దేవుడు చేస్తాడు. హృదయము మారకుండా నువ్వు తిరిగినంత మాత్రాన్ని ఎక్కడ ఏ కార్యాలు జరగవు. ఒకవేళ సంసోనులాగా ఏమైనా మర్చిపోయావా? దేవుడు ఆదామును అవమానం చేసినప్పుడు చెట్లన్నీ చేసి ఒకే ఒక చెట్టు పండు తినొద్దన్నాడు. తినొద్దన్న పండే తింది, శాపాన్ని తెచ్చుకుంది. ఈరోజు నీ విషయంలో కూడా కొన్ని శాపాలు రావడానికి ఏం తింటున్నావు?
ఏం తాగుతున్నావు, ఏం ధరిస్తున్నావు, నీ మాట విధానం ఎలా ఉంది, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన జనాంగంగా ఉన్నావా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగంగానే ఉన్నావా, బుద్ధి గల కన్నికలా ఉన్నావా, బుద్ధి లేని కన్నికలా తిరుగుతున్నావా? వాళ్ళ బుద్ధి వాళ్ళ కన్నికలే, వీళ్ళ కన్నికలే, ఏం తప్పేమి చేసిన వాళ్ళు కాదు. కానీ 5 బుద్ధి కలిగిన వారంట. 5 ఏమి లేనివాడు, బుద్ధి లేనివాడు. వాళ్ళను దేవుడు అన్నాడు కన్నికలే అన్నాడు. ఏమి వ్యభిచారులు కాదు, తప్పు చేసిన వాళ్ళు కాదు, పొరపాటు చేసిన వాళ్ళు కాదు. ఏమి సరిలేదో తెలుసా వాళ్ళకి? బుద్ధి సరిలేదు. కొంతమందికి అన్నీ బాగానే ఉంటాయి, బుద్ధి సరి ఉండదు, జ్ఞానంగా ఉండదు. దేవుడి కొరకు బాగానే ఉంటారు అన్ని విషయాల్లో, కానీ బుద్ధి ఎలా ఉంటుందంటే సరి ఉండదు. కొందరు బుద్ధి అంట మనలో బుధవారం దాకా ఉండదండి, బుధవారం ఉన్న బుద్ధి. మన బుద్ధి ఎలా ఉంటుంది? మనం విన్న వాక్యాన్ని మన జీవితంలో ఎలా నెవరేసుకోగలుగుతున్నావు? వాక్య ప్రకారంగా నువ్వు నడవగలుగుతున్నావా? దేవుని యొక్క వాక్యములు చదివిస్తున్నటువంటి మాట, కొన్ని విషయాలలో మనం నిబంధనలో ఉంటే మాత్రమే దేవుడి కార్యాలు చేస్తాడు. ఎవరికో చేశాడు కదా నీకు చేయాలంటే నీవు నిబంధనలోనికి రావాలి, దేవుని యొక్క ఏర్పాటులోనికి రావాలి, దేవుని చిత్తములో నీవు అర్పించుకోవాలి. నువ్వు ఎలాగైతే బతుకుతాను, ఎలాగైతే జీవిస్తానని దేవునికి మాట ఇచ్చావో ఆ మాటను మరలా నువ్వు గుర్తు చేసుకొని, నీవు ఒకవేళ ఈ లోకంలో ఆశల్లో పడి, చుట్టాల ఆశలో పడి, జనం ఆశలో పడి, స్నేహితులతో పడి, ఒకవేళ ఇప్పుడు మనం మరలా పాత రోత జీవితంలోనికి వెళ్తే, ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ జీవితాన్ని మరలా ప్రభువుకు అప్పగించుకో. సంసోను పడిపోయాడు, పోగొట్టుకున్నాడు, కానీ మరలా పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఏడ్చాడు. ప్రభువా, నిజమే, నా జీవితంలో నా తల మీదకి కత్తిరి రాకూడదు, మంగళ కత్తిరి రాకూడదు, సవరం చేయించుకోకూడదు, కానీ బుద్ధి లేక బుద్ధి గడ్డి తిని ఇదిగో ప్రభా పాపం చేశాడు, ప్రభా నన్ను క్షమించు ప్రభా అని దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. తాను బ్రతుకున్న దినాలలో ఎంతమంది శత్రువులను ఫిలిష్తీయులు చంపాడో ఆఖరి రోజున అంతకంటే ఎక్కువ మంది శత్రువులు చంపాడు పశ్చాత్తాపడిన తర్వాత. ఒకవేళ ఈ రోజున నీ జీవితంలో నిబంధన తప్పి ఆకాను వలె బంగారుకు కమ్ముకో, ప్రియులరా, దావీదు వలె స్త్రీ మోహంలోను, లేకపోతే సౌలు వలె ఆ మేకలకు గొర్రెలకు ఆశపడినట్లుగా ఈ లోకంలో ఏ కొన్ని వస్తువులకు కొన్ని పదార్థాలకు ఆశపడో ఎక్కడైనా నిబంధన తప్పిపోయావేమో. అది వస్త్రాల విషయంలో కావచ్చు, అది ధన విషయంలో కావచ్చు, అది వస్తువుల విషయంలో కావచ్చు, అది నీ జీవితంలో జరిగేటువంటి నిబంధన విషయంలో ఎక్కడ నువ్వు తప్పిపోయావో తెలుసుకుని, ప్రభువా నిజమే నేను ఈ విషయంలో తప్పిపోయాను, నేను ఈ విషయంలో నేను ఇలా ఉన్నాను, తినకూడదు కానీ దాన్ని తిన్నాను, వెళ్ళకూడదు కానీ నేను అక్కడికి వెళ్ళాను, చేయకూడదు తెలుసో తెలియకో తప్పు చేశాను ప్రభువా, ఆ తప్పు ఆ పాపం నన్ను వెంబడిస్తే నన్ను విడిపించమని రాత్రి ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపడ్డామనుకోండి, దేవుడు మరలా నీ మొదటి జీవితాన్ని దీవిస్తాను. ఎక్కడ పడిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో నిన్ను నీవు తగ్గించుకొని దేవుని దగ్గర ఉన్నప్పుడు నీ స్థితిని మారుస్తాడు. మోకరిద్దాం దేవుని సన్నిధిలో. ఆయన నీతో నిబంధన చేశావు, నువ్వు దేవునితో నిబంధన చేశావు. ఒకప్పుడు నీ కష్టాల్లో, ఒకప్పుడు నీ బాధలో, ఒకప్పుడు నీ కన్నీటిలో ఉన్నప్పుడు, ఒకప్పుడు ఎన్నో బాధల్లో ఉన్నప్పుడు, ఎవరు నీతో మాట్లాడే వాళ్ళు లేనప్పుడు, ఎవరు నీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడే వాళ్ళు లేనప్పుడు అప్పుడు అన్నావు, ప్రభువా నువ్వు ఒక్కడ ఉంటే చాలయ్యా, ప్రభువా నీవు ఉంటే, నువ్వు అక్కడ ఉంటే చాలు, నువ్వు ఉంటే నేను బతికేస్తానన్నావు. కానీ ఈ రోజు నా దేవుని దగ్గరికి రావాలంటే నా బంధువులు అడ్డం వస్తున్నారు, నీకు నీ స్నేహితులు అడ్డం వస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎందరో నీకు ఇప్పుడున్నారు. ఒకప్పుడు ఎవరు లేనప్పుడు యేసయ్యా నీవు ఉంటే చాలన్నా. ఈరోజు అదే మందిరానికి రావాలంటే వాళ్ళు ఏమంటారో, ఏళ్ళేమంటారో, వాళ్ళ పెళ్లికి వెళ్ళాలి, దానికి వెళ్ళాలి, ఇంకో దానికి వెళ్ళాలి, ఇంకో దానికి వెళ్ళాలని మనుషుల మెప్పు కోసం తిరుగుతున్నావు. ఈ రాత్రి నీ నిబంధన జ్ఞాపకం ఉందా? ఒకవేళ ఈ రోజు నువ్వు పడుతున్న కష్టం నిబంధన మర్చిపోబట్టేనేమో, దేవునికి ఇచ్చిన మాట మర్చిపోయేమో, వ్యర్థమైన ఆచారాల్లో, వ్యర్థమైన అలవాటుల్లో, లోక సంబంధమైన పాపములో, శరీర సంబంధమైన క్రియల్లో పడిపోయావేమో, ఎవరైనా ఊరికి పెడుతున్నారు కదని అపవిత్రమైన తింటూ ఉన్నావేమో.
యాకోబు భార్య రాహేలు, యాకోబు ఎంతో ప్రేమించాడు, అన్ని దేవుడిచ్చాడు. కానీ తన తండ్రి దగ్గర నుంచి ఏమైతే తీసుకోకూడదో ఆ యొక్క ప్రియుల పూజా సామాగ్రి తెచ్చుకుంది, విగ్రహారాధన సామాను తెచ్చుకుంది, చనిపోయింది. ఈ రోజున ఏది నీ పిల్లలను నిన్ను శాపగ్రస్తులుగా చేస్తుందో, ఏ లోపం నీలో ఉండి ఆ పాపముగా మారిందో, ఈ రోజున అడగలవా? యేసయ్యా నా వస్త్రధారణ బాగుండాలి ప్రభువా, యేసయ్యా నా జడలు నీకు మహిమ తెచ్చేదిగా ఉండాలి ప్రభువా, యేసయ్యా నేను వేసుకున్నటువంటి అలంకరించుకున్నటువంటి అలంకరణ అది నీకు మాత్రమే మహిమ కావాలి, మనుషులు చూడాలని కాదయ్యా, ఎవరో నన్ను మెచ్చుకోవాలని కాదు, ఎవరికో అందంగా కనబడాలని కాదు, నీకు ఒక్కడికి మాత్రం కనబడితే చాలు ప్రభువా. నేను మనుషులకు అందంగా కనబడవసరం లేదయ్యా, లోకానికి అందంగా కనబడవసరం లేదయ్యా, నీకు అందంగా కనిపిస్తే చాలు ప్రభువా. ఎంతకాలం మనుషుల కోసం బతికావేమో, మనుషుల మెప్పు కోసం బతుకుతున్నావేమో, ఎవరి గురించో నువ్వు ఒకవేళ బతికితే ఈ రోజున నుంచి నువ్వు తీర్మానం తీసుకో. దెలీలా ప్రేమించిందని ఏదైతే చెప్పకూడదో, ఏదైతే చేయించుకోకూడదో అదే చేసుకున్నాడు సంసారం. ఈ రోజున ఎవరిని నమ్మి మోసపోతున్నావో, ఎవరిని నమ్మి దేవుని మార్గంలో నుంచి తప్పిపోతున్నావో, ఎవరిని నమ్మి దేవుని యొక్క ఏర్పాటులో నుంచి బయటకు వచ్చేసావో, ఎవరి కోసము దేవుని అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నావో, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని దేవుని ప్రణాళిక, ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచాలని, ఉన్నతమైన దేవుడు నీకు ఇవ్వాలని, నిన్ను ఫిలిష్తీయుల చేతుల నుంచి విడిపించే ఒక సంసారిలాగా చేయాలని, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ కన్నీటిలో ఉండి ఎక్కడ పడిపోయావో ఆ ప్రాంతంలో నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలని దేవుని ఏర్పాటు. కానీ నువ్వు దిలీలా లాంటి మనుషుల చేతిలో పడిపోతున్నావు. నీ ఏర్పాటు వేరు, నీ చిత్తం దేవుని చిత్తం వేరు, నీ పట్ల నీ ప్రణాళిక వేరు. కానీ నీవు దేవుని ప్రణాళికను పక్కన పెట్టి నీ సొంత ఆలోచన చేస్తున్నావు. అడుగుతావా ఈ రోజున ప్రభు దగ్గర అడుగుతావా? పశ్చాత్తాపడగలవా? ఏ విషయంలో అయినా తప్పు చేస్తే, ఏ విషయంలో అయినా పొరపాటు చేస్తే, ఏ విషయంలో అయినా దేవునికి వ్యతిరేకంగా ఉంటే, అవునయ్యా నేను ఈ విషయంలో ఇది తినకూడదు, ఇది చేయకూడదు, అక్కడ ఉండకూడదు, అయినా నేను వెళ్ళాను, లేమని అనుకుంటారో వెళ్ళాను. ఈ రోజు నేను బాధపడుతున్నాను, ఈ రోజు నేను ఇబ్బంది పడుతున్నాను, ఈ రోజు నేను అనారోగ్య పాలైపోయాను, ఈ రోజు నా బిడ్డలు ఈ స్థితిలో ఉంటాను. కారణం ఎక్కడైతే ఉండకూడదు అక్కడ నేను ఉన్నాను ప్రభా. వెళ్ళకూడదు, వెళ్ళానయ్యా, నా తప్పు చెల్లించు ప్రభా. అడుగుతావా దేవుని? నీ నడకల్లో కానీ, నువ్వు తినే తిండిలో కానీ, కట్టే వస్త్రధారణలో కానీ, నీ జీవితంలో కానీ మనుషుల కోసం బతుకుతున్నావా, దేవుని కోసం బతుకుతున్నావా? దేవుని దగ్గర నువ్వు చేసుకున్న నిబంధన జ్ఞాపకం చేసుకుని రాత్రి హల్లెలూయా 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 ప్రభుని అడుగు, పశ్చాత్తాపడేంత అడుగు. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ఆలయంలో నిన్ను నీవు తగ్గించుకొని, దానియేలు నెబుకద్నెజరు దేశంలో ఉన్నంత మాత్రాన, ఐగుప్తు దేశంలో ఉన్నంత మాత్రాన వాళ్ళ ఊరికినే పెట్టారని దాని అంతటి తినడానికి ఇష్టపడలేదండి. తన ప్రతిష్టను పాడుకొట్టుకోలేదు. ఒక్క పూట కూటి కోసం దేశత్వం నమ్మేసుకుని యాసావులాగా తయారవలేదు దానియేలు. ఈ రోజున ఒక పూట కూటి కోసమో, తిండి కోసమో, వస్త్రము కోసమో, వెండి కోసమో, బంగారం కోసమో ఆయన పొందిన రక్షణను పోగొట్టుకుంటున్నావేమో, నిబంధన పోగొట్టుకున్నావేమో. ఏది వదిలేసావు దేవుని విషయంలో? ఏ నిబంధన పక్కన పెట్టేశావు? అడుగు దేవుని రాత్రి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపం ఎంత అడుగు. అవునయ్యా, నిజమే నాయన, ఇదిగో నాయన పడిపోయానని దేవుని దగ్గర ఒప్పుకొని సన్నిధిలో
ఎన్నో రోజులు ఉపవాసం ఉన్నాను, మందిరానికి వెళ్తున్నాను, ఆలయంలోనికి వెళ్తున్నాను, అయినా కార్యాలు జరగట్లేదు. అయినా నా పట్ల ఎందుకో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకున్నావు. కానీ నువ్వు ఎక్కడ తప్పిపోయావో తెలుసా, ఎక్కడ వదిలిపెట్టావో తెలుసా, ఎక్కడ సిలివేసావో తెలుసా, దేవుని ఎక్కడ దేవుని సిలివేసి ఈ రోజున దేవుడు నాకు ఆ కార్యం చేయలేదు, దేవుడు నాకు ఈ కార్యం చేయలేదు అన్నావు. కానీ నువ్వు దారి తప్పిపోయినప్పుడు దేవుడు నీ చేయి వదిలేశాడు. నువ్వు ఎప్పుడైతే నిబంధనలు తప్పావో, ఎప్పుడైతే ఆ దారి తప్పి ఆ చెడు మార్గంలో ఆ కాను వలె, ఒక గెహాజీ వలె, ఒక దేవుని సన్నిధిని ఎరిగినటువంటి దావీదు వలె శ్రీమోహంలో పడ్డావా, సంశోధలాగా ఎక్కడ పడ్డావు? ఆ పడిపోయినప్పుడే దేవుడు నీ విడిచిపెట్టాడు. ఈ రోజు అడుగు, అయ్యా ఈ జగదగల దొంగ ఊబులో నుండి నన్ను పైకి లేవనెత్తు, నా పాపముల నుంచి నన్ను పైకి లేవనెత్తు, నా శాపముల నుంచి లేవనెత్తు. నా నిబంధన మరిచిపోయాను ప్రభా, ఈ రాత్రి నాకు గుర్తు చేశావు ప్రభా, నా నిబంధనలో నేను ఉంటానయ్యా. ఇది అందుకొరకే నా బిడ్డల జీవితంలో ఈ కష్టాలేమో, ఈ బాధలేమో, ఇబ్బందులేమో నాయన, నేను నిజమే నిన్ను సిలువేశాను, నిన్ను బాధపరిచాను. ఈ రాత్రి నన్ను నేను తగ్గించుకుంటున్నాను ప్రభా, నీ చేతులకు అప్పగిస్తున్నాను. హల్లెలూయా. కానల్లో కన్నీరు గోడు కట్టినా కన్నవారే కాదని